హిందూపురం మున్సిపల్ పరిధిలోని సూగూరు సడ్లపల్లి గ్రామాల్లో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అశేష భక్తుల నడుమ వేద మంత్రాలతో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సడ్లపల్లి గ్రామంలో ఎంతో చారిత్రాత్మక చరిత్ర గల వ్యాసరాయుల మహర్షులచే ప్రతిష్ఠించిన అభయ ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. అయితే పురాతనమైన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో తిరిగి ఆలయాన్ని నూతనంగా జీర్ణోద్ధరణ గావించాలని గ్రామస్తులు నిర్ణయించుకుని స్థానిక గ్రామస్తులతో పాటు దాతల సహకారంతో చూడముచ్చటగా ఆలయాన్ని నూతనంగా నిర్మించి గత 45 రోజుల క్రితం అభయ ఆంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది. ఇందులో భాగంగానే శనివారం అశేష జన సందోహం నడుమ వేద మంత్రాలతో అభయ ఆంజనేయ స్వామి దేవాలయ మండల పూజా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇదే విధంగా తిరుమల తిరుపతి ప్రముఖ వేద పండితులచే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. సీతారాముల ఉత్సాహ విగ్రహాలకు అభిషేకాలు అర్చనలు నిర్వహించి వివిధ రకాల పూలతో అలంకరించి పెళ్లి పీటలపై అధిరోహించారు. అనంతరం వేద మంత్రాలతో మేళ తాళాలతో హిందూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టం పలువురిని ఆకట్టుకుంది. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వందలాది మంది విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. భక్తులతో పాటు ఓ వారుణుడు కోతి కూడా విచ్చేసి భక్తుల మధ్యలో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన సన్నివేశం పలువురిని అబ్బురపరిచింది. హరే నమః. శ్రీ గురుభ్యో నమః. హిందూపురం సమీపంలో ఉన్నటువంటి సూగూరు సండపల్లి గ్రామంలో ఎంతో చక్కగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. ఇక్కడ వెలిసినటువంటి ఈ యొక్క హనుమంతుడి వారి యొక్క గుడికి చాలా వందల సంవత్సరాల ఒక ఇతిహాసం అనేది ఇక్కడ ఉంది. ఈ యొక్క గుడికి వ్యాసరాజ తీర్థుల వారు, శ్రీపాదరాజ తీర్థుల వారు, అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు పూజించినటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క మండలాభిషేకం యొక్క విశేషమైనటువంటి యొక్క పూజని పురస్కరించుకుని, అదేవిధంగా శ్రీరామనవమి నుంచి ఆరంభించుకుని 2వ నవమి ఎంతో విశేషమైనటువంటి చైత్ర నవమి రోజు ఈరోజు ఈ యొక్క రామచంద్రుల వారి యొక్క వివాహ మహోత్సవం అనేది కూడా ఎంతో ఘనంగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నారు. ఎంతో వేల సంఖ్యల్లో జనాలందరూ కూడా వచ్చి ఈ యొక్క రామ కళ్యాణంలో పాల్గొన్నారు. ఇది చాలా విశేషమైనటువంటి విషయము, చాలా పెద్ద విషయం. ఇంత సంఖ్యలో జనాలు ఇక్కడికి రావడము అంటే సాక్షాత్తు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు, ఆ యొక్క రాముల వారి యొక్క కృపా కటాక్ష ఈ యొక్క ఊరికి, ఈ యొక్క గ్రామానికి, మన దేశానికి ఎంతో చక్కగా ఇంకా అభివృద్ధి అవ్వాలి అని ఈ యొక్క సమయంలో ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. హరే నమః.